ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. యూట్యూబ్ల, ఫేస్బుక్ల, ట్విట్టర్లల్లో కొన్ని రకాల పార్టీలలో, గ్రూపులలో బాగా చక్కర్లు కొడుతుంది ఈ మధ్యలో ఒక న్యూస్. అది నిజమా అబద్ధం అనేది నేను వీడియో చెప్పినాక మీరే కామెంట్ రూపంగా చెప్పురే. ఒకటేమో ఈ న్యూస్ ముచ్చట, ఏది చక్కర్లు కొట్టే ముచ్చట మీద ఒకటి చెప్తా. ఇంకోటేమో పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి కూడా చిన్న ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనే ప్రయత్నం చేయదు. అర్ధరాత్రి పూట సీఎం రేవంత్ రెడ్డికి ఏం పనిపాటు లేక చక్కర్లు కొడుతున్నట. ఏం పని లేదంట సీఎం రేవంత్ రెడ్డికి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని, ప్రైవేట్ హ్యాకర్లు, ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో మీద చల్లుతారు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. బైక్ మీద వచ్చిన రేవంత్ రెడ్డిని అడ్డగించిన మై హోమ్ భుజా సెక్యూరిటీ. లోపలికి పంపాలని సెక్యూరిటీతో గొడవకు దిగిన సీఎం రేవంత్ రెడ్డి. లోపలికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీతో గొడవ పెడుతుండట. చూడురి సెక్యూరిటీ ఎంత అదృష్టవంతుడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతందుకు లోపలికి పోతంటే ఈయన పోనీలేదంట. ఈ పిల్లగాడు బయట, ఈ మొగైన బయటికి పోనీయపోయేసరికి లే అట్టేట పోనీయవు, నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను, నన్ను పంపాలని ఏమో రేవంత్ రెడ్డి, పంపనని ఆయన. లోపలికి వెళ్ళి ఓ ప్రముఖ సినీ నటి అంట ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే అప్పుడు పంపించిండట. మరి సినీ నటి మరి ఈ సెక్యూరిటీకి చేసిందా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిందా? ఇక క్వశ్చన్ మార్క్. మళ్ళా చూడూరి మరి ఆ ప్రముఖ సినీ నటి ఫోన్ చేసింది కానీ మరి సినీ నటి పేరు మాత్రం ఇయ్యలే. మళ్ళా సినీ నటి పేరు మాత్రం ఇయ్యరు. మళ్ళీ ఇస్తే బాగుంటుంది కదా. మళ్ళా తర్వాత వచ్చింది రేవంత్ రెడ్డి అని ఆలస్యంగా గ్రహించినట్టు. అమ్మర కొడుక, రేవంత్ రెడ్డి వచ్చిన సంగతి ఈయన రేవంత్ రెడ్డా కాదా అనేది ఆయన గుర్తుపట్టలేదట. సెక్యూరిటీ గార్డు ఆలస్యంగా గుర్తుపట్టిన పోగా అరే పాయగార సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుంది అని అప్పుడు ఆలస్యంగా గుర్తుపట్టిండట సిబ్బంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇక బయటికి వెళ్తాడు కదా, వెళ్తేప్పుడు ఈ సెక్యూరిటీ ఆయన వచ్చాంట, సార్ సీఎం సార్ అని అడిగినట. చూస్తారు కదా సీఎం సారు బెదిరినట్టు చూస్తున్నట. సార్ జర ఎట్లా చేసి ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వవా సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా సేపు లోపలికి పోయి బయటికి వెళ్తావు, ఏదో పోతాప్పుడు గుర్తుపట్టలే కానీ వస్తాప్పుడు గుర్తుపట్టినా జర ఆటోగ్రాఫ్ ఇవ్వరా సార్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎంబడించిండట సెక్యూరిటీ. ఇక మళ్ళా జర అసంటూ పోగానే మళ్ళీ బ్రేక్ వేసిండట. బైక్ మీద బ్రేక్ వేసి మళ్ళీ సెక్యూరిటీ దగ్గర పిలిపించుకొని, అరే పిల్ల సీఎం అయినా కానీ ఎంత సీఎం అయితే ఏంది 24 గంటలు పని చేయాలి. 24 గంటలు పని చేసి కష్టపడి మొత్తం ప్రజల సమస్యల మీద తిరగాలి అని చెప్పిండట. సీఎం అన్నాక 24 గంటలు కష్టపడాలి అని అలసిపోయిన చిరునవ్వుతోటి చెప్తున్నట ముచ్చట. ఉత్తా కాదు, మళ్ళా బాగా లోపలికి పోయి కష్టం చేసి అలసిపోయినాక చిరునవ్వు నవ్వుతారు కదా అని అంటారు కదా, ఓ అట్ట అలసిపోయిన చిరునవ్వుతోటి సమాధానం చెప్పిండట. ఈ సెక్యూరిటీ గార్డు చెప్పానంట, వీళ్ళంట పేపర్కి వచ్చారట ముచ్చట. ఎంత ముద్దుకుని చూడు కథ ఇది. ఇంకా సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి డిన్నర్కి వెళ్ళారని ధృవీకరించిన సీఎం పిఆర్ టీం చెప్తుందట. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం లోపలికి పోయాడు అంతే, లేకపోతే ఏం పోకపోవు కానీ అని ధృవీకరించినట్ట సీఎం గారి పిఆర్ టీం అంట. ఈ ముచ్చట నమ్మొచ్చా ప్రజలారా? నమ్మొచ్చా చెప్పురి. అంటే ఎంత దిగజారిపోతుంది చూడు రోజు రోజుకి. సోషల్ మీడియా అయితేంది, లేకపోతే పనిపాడు తప్పినోడు వాడ కంప్యూటర్ ముందర కొంతమంది, అందరు కదా కొంతమంది కూర్చొని టైప్ చేసి అర్ధరాత్రి పూట సీఎం చక్కర్లు, అమ్మాయిలను ఎక్కించుకొని బైకుల మీద తిరుగుతున్న సీఎము, ఆడదాకా పోయినాక సీఎంని లోపడుకొని అని సెక్యూరిటీ, లోపలికి వెళ్ళి పోగా ఫోన్ చేస్తే అప్పుడు పంపించిన సెక్యూరిటీ, మరి లోపలికి వెళ్ళి ఫోన్ చేసిన పోవడం ఆమె పేరు ఇవ్వకపోవడం, మళ్ళీ బయటికి వెళ్తే అప్పుడు ఏం సార్ ఎట్ట జరిగింది, పైన అంత మంచి జరిగిందా, నువ్వు సీఎం రేవంత్ రెడ్డి కదా అని దగ్గర పోయి అనుమానాస్పదంగా ఆశ్చర్యంగా చూసిన సెక్యూరిటీ,
అదేం లేదురా పిల్ల ఎంత సీఎం అయినా కానీ కష్టపడాలి కానీ అలసిపోయిన చిరునవ్వుతో సమాధానం. సిగ్గు శరము లజ్జ మానం అభిమానం ఏమి లేనట్టున్నాయి కొంతమందికి. అయితే గిసోంటి ఫేక్ న్యూస్ని పెట్టి ఒక్కటే వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రజలారా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గిసోంటి పని చేయొచ్చు అంటారా? సరే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నా మేనమావేం కాదు, లేకపోతే నేను ఆయనకేమో ఒత్తాసేం పలుకుతలేను. కానీ సీఎంకు గింత సమయం ఉండి ఒక అమ్మాయిని తీసుకొని మంచిగా రూమ్లలో ఎంజాయ్ చేసే అంత సమయం ఉంటుండొచ్చునా? ఒకవేళ గింటే ఇది నిజమే కావచ్చునా? గిసవంటి వార్త చక్కర్లు కొడుతుంది. ఏమనాలో చెప్పురు. ఇక నిజంగా ఈ వార్తల్ని వైరల్ చేసే వాళ్ళకు జర సిగ్గు శరం లజ్జ అనేది జరనన్న ఉండాలి. మళ్ళా ఎందుకు పోయినామనంటే సీఎం ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెప్పారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అని మాట్లాడుతందుకు సినిమా హీరోయిన్ దగ్గరకు పోయిండట. లజ్జ తప్పిన ముచ్చట, సిగ్గు తప్పిన ముచ్చట. ఇంకో గట్ల ఆయన ముచ్చట వచ్చింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి ముచ్చటకు వద్దాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే డైనమిక్ లీడరు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతాం. మనిషి అయితే పెరిగింది కానీ బుర్ర గీత కూడా పెరగలే పాడి కౌశిక్ రెడ్డి అంటోనికి. నిన్ను హుజూరాబాద్ వాళ్ళు అసలు ఏమక్కడికి గెలిపించారు ఏం కథనో నాకైతే అర్థం కాదు. కానీ అంటే నేను గెలిపిద్దరా పాడైపోను సస్తా బత్తా ఇంటికి కదా, నేను చేస్తా, నా భార్య చేస్తుంది, నా బిడ్డ చేస్తుంది, అందరం ఉరిపెట్టుకొని చేస్తాం, నన్ను గెలిపేకుట్టి అని చెప్తే ఏమో కర్మ పాడైపోను కర్మదాలు సావగల అని పుష్కర గెలిపించినట్టు. కానీ చెప్తాడు ముచ్చట. ఏం చెప్తాడంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక బచ్చవాయి ముఖ్యమంత్రి. ఏమో మరి అయితే కావచ్చు, మాకైతే తెలియదు. మరి నువ్వు అంటున్నావు కాబట్టి అది మేము దానిపైన క్లారిటీ ఇవ్వలేం. కానీ ఫోన్లు మొత్తం ట్యాపింగ్ చేస్తుండట సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అందరివి ఎమ్మెల్యేలై, ఎంపీలై, మినిస్టర్లై, చోట మోట లీడర్లై మొత్తం ఇంకేం పని లేదట రేవంత్ రెడ్డికి. ఏం పని లేదు, ఉన్న పని ఒక్కటే గిదే పని. నా పనే ఫోన్ ట్యాపింగ్ చేయడం, విన్నాక మీరు ఏమన్నా ఉల్టా సీదా మాట్లాడుకుంటే మీ పైన చర్య తీసుకోవడం, గిదే నా పని అని చెప్తున్నట రేవంత్ రెడ్డి ఈయనతోటి. ఈయన చెప్తాడు ముచ్చట. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. ఇంకిద్దరు మినిస్టర్లు అంట ఈ మధ్యలో అంటే ఇద్దరు మినిస్టర్లు ఫోన్ చేసుకొని ఏ మినిస్టర్ ఏం చేస్తున్నావు, చాయ్ తాగినవా తాయినా, నువ్వు తాగినవా తాయినా, ఏం సంగతి అంటే ఏమో కానీ ఆ పొట్టోడు పాడైపోను మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తున్నాడు, అవసరం మనకి ఈ పొట్టోడు ఇది రాష్ట్రానికి ఆయన అనుకురంట. వాళ్ళు ఆ ఆధారాలు ఈయన దగ్గర ఉన్నాయట. కానీ ఈ మొగ ఆయన మళ్ళీ బయట పెట్టాడు. ఆధారాలు ఉన్నాయి అంతే కానీ బయట పెట్టాడు. మరి ఆధారాలు ఉన్న మొగోడు బయట పెట్టాలిగా ప్రజలారా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఆయన జనాల ఫోన్లు మొత్తం వింటుండు, లీడర్ల ఫోన్లు వింటుండు, లీడర్ల భార్యల ఫోన్ వింటుండు. మరి విన్నప్పుడు బయట పెట్టి రాదు మొగోళ్ళు అయితే బయట పెట్టి బరాబర్గా బయటికి మెడబెట్టి బయటికి ఏంటేస్తామా ఏమవుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఆయన కూడా ఒక మనిషే కదా. మరి ఇదేం పద్ధతి రాబాయి, ఇది కరెక్ట్ కాదు కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పని చేయాలి కానీ ఈ ఫోన్లు ఇవ్వడం ఏంది, ఇది లంగ దొంగ పని, ఇది బయటపై పని అని చెప్పొచ్చు కదా ప్రజలారా. చెప్పాలన్నా వద్దా? ఈ మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి ఇటుకన్నట ఏదో గొడవ జరిగితే అరెస్ట్ చేస్తాను పోతున్నట. 2 నిమిషాలలోనే భార్య ఫోన్ ట్యాప్ చేసిరట. పాడి కౌశిక్ రెడ్డి భార్య ఫోన్ ట్యాప్ చేసిరంట. ప్రతి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్లే ఉందంట. ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్లే ఉందట. ప్రతి ఒక్క కాంగ్రెస్ మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్లే ఉందట అని ఈయన చెప్తున్నాం ముచ్చట. మరి రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చెప్తలేడు, ఏ ఒక్క మినిస్టర్ చెప్తలేడు. మరి ఎందుకు వాళ్ళకి సొయ్యి లేకుండా వచ్చినా, వాళ్ళకి ఏమన్నా మానవ విలువలు లేకుండా వచ్చిన వాళ్ళకు అంత శరం తప్పిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు మా ఫోన్ ట్యాప్ అయినా బాధ లేదు, మేము ఏది మాట్లాడుకున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి వినొచ్చాని వాళ్ళు ఏమన్నా పర్మిషన్ గిట్టి ఇచ్చి కాగితం రాసి చేస్తున్నా. మరి వాళ్ళకి లేని ఆరాటం వీళ్ళకి బలి వచ్చింది.
ఆధారాలు ఉంటే ఎవరైనా మగపిల్లగాని మాట మాట్లాడితే ఆధారాలు ఉంటే బరాబరిగా ముందర పెట్టి పలాని హీరోయిన్ తోటి అర్ధరాత్రి పూట చక్కర్లు కొడుతున్నావు, నీకు సిగ్గున్నదా సీఎం? నీ పనేంది, నువ్వు చేసే పనేంది? చెప్పేటివన్నీ శ్రీరంగ నూతులు, చేసేటివన్నీ గీసం లంగా దొంగ పనులని బరాబరిగా చెప్పాలి. ఒకవేళ నీ వల్ల నీకు చేత కాకుంటే జనాలకు ఇచ్చిపెట్టాలి. జనాలు చూసుకుంటారు కదా, బరాబరిగా జనాలు చూసుకుంటారు. పలాని ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ అయింది, ఎమ్మెల్యే భార్య ఫోన్ ట్యాప్ అయింది, అగో ఆధారాలు గీడ ఉన్నాయి, ఇగో గీ మాట్లాడుకుంటే గిట్లా విన్నావు, సిగ్గున్నదా సీఎం అని అడగొచ్చు. నువ్వు బరాబరిగా అడగొచ్చు. అడిగితే జనాలు కూడా అంటారు, ఇంత లజ్జ తప్పిన సీఎం నేర్చుకున్నామే మేము తెలంగాణ రాష్ట్రానికి అని అంటారు. నువ్వు లజ్జ తప్పినోడు, సిగ్గు తప్పినోడు అయ్యి పాడి కౌశిక్ రెడ్డి, నీకు తలకాయ పని చేస్తుందా, పని చేస్తే లేదా? ఇంతసేపటికి ప్రజల నోట్లలో నానాలే, పేపర్లో రావాలి, సోషల్ మీడియాలో ఉండాలని నోటికి ఏది వస్తే గదే మాట్లాడతాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే మీ ప్రభుత్వమే కదా మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వం వాళ్ళకు జనన చిత్తశుద్ధి లేక, ధైర్యం లేక, దమ్ము లేక, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేక మిమ్మల్ని ఇచ్చిపెడుతురు కాబట్టి గిసోటి మాటలు మాట్లాడుతారు. నిజంగా కూడా ఎవడెవడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఎందుకు ట్యాపింగ్ చేసిరు, ఏమక్కడ చేసిరు, ఏం సంపాదించారు, ఏం సంపాదిద్దాం అనుకున్నారా సన్నాసులారా మీరు అని బయటికి తీసుకొస్తే ఇవాళ గిసోటి మాటలు మాట్లాడకపోనేమో ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి. అవునా కాదా ప్రజలారా? సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం లేనట్టుంది. గీత పెద్ద నింద పడ్డది కదా, మరి ఈ నిందనన్నా ఏది తుడుచుకోవాలంటే మరి యాక్షన్ తీసుకోవాలి కదా. గింత దారుణంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం పనిపాటు లేదు. అర్ధరాత్రి కూడా బైక్ మీద వచ్చి ఇట్లా చెక్కలు కొడితే ఈయన తలుపు తీయమంటే ఆయన తీయకపోయానంట, లోపలంగా ఉన్నా ఏం కాదు పర్లేదు మనోడే పంపియానంటే సిగ్గు ఉండాలి చెప్పుకుంటేందుకు. మళ్ళా ఆడంట పోయినాక కొద్దిసేపటికి అరే సీఎం రేవంత్ రెడ్డి సార్ లెక్క గుర్తుండే అని అప్పుడు గ్రహించి బయటకు వస్తేప్పుడు సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన కిలుక్క నవ్వానంట. బయటికి వెళ్తేప్పుడు అలసిపోయిన చిరునవ్వు నవ్వుతుందంటే లోపల మొత్తం కాందారి చేసి వచ్చి గరకంత వీకిరని అలసిపోయిన చిరునవ్వు అయినా సిగ్గు ఉండొచ్చు నాకు ఇసోని ముచ్చట చెప్పుకోవడానికి. ఏమైనా పనికిరాని సోషల్ మీడియాలో కొంతమందిని ఏది జీతకాలం పెట్టుకుంటారు, జీతకాలం పెట్టుకొని టైప్ చేయరి పలానా టైప్ చేయాలంటే ఆయనకి నచ్చినట్టు టక టైప్ చేసి అదే పేపర్లో రాదు, ఏడరాదు, టీవీలో రాదు. ఏమైనా ఈ ఫోన్లల్లా, ఫేస్బుక్లో, ట్విట్టర్లల్లో ఇసోని దగ్గర చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక వాళ్ళకి నచ్చిన గ్రూపులల్లో ఇక జోరుగా తిరుగుతూ ఉంటుంది. ఏది పడితే అది ప్రచారం చేసే జనాలు నమ్ముతుండొచ్చురా? జనాలు నమ్ముతారా? పాడి కౌశిక్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏది ఎమ్మెల్యే ఉన్నట్టు ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళా మోసపోదామని ఆలోచన ఉంటే మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఏది అధికారం చేతిలో పెడితే ఆయనని నీ రాష్ట్రానికి హోంమంత్రి చేస్తే చేయొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లలో అందరికంటే నువ్వు జర్రా ఎక్కువ జనాలలో నాంతున్నావు. ఆయన ముచ్చట కాని ముచ్చట అన్ని తనలవారు ముచ్చట తప్పితే ఒక్కటి ఆయన ముచ్చట్లేదు, అన్నీ ఓడిపోయే ముచ్చట్లేదు. గెలిచే ముచ్చట సభలో పోతే నీ ముచ్చట ఏడకి కూడా గెలవదు. అన్ని తనలవారు ముచ్చట చెప్పుకుంటా తిరుగుతానికి ఏక నెంబర్ ఉంటావు. మీ అధికారం వచ్చినాడు నీకు ఒక మంచి పదవి ఇస్తాడేమో కానీ అప్పటిదాకా ఓపిక పట్టు వాయా. ఎవరు పాడి కౌశిక్ రెడ్డి ఓపిక పట్టు. ఏదో పాడైపోను ఇంట్లో పటేలమ్మని ఆ బుడ్డబుజ్జిని ముందలేసి వాళ్ళ పేరు మీద గెలిచినట్టున్నావు కానీ అంతకు మించి లేకపోతే నిన్ను ఒకటి గెలిపించే కాలం కూడా లేదు. కానీ ఎన్నో కర్మజాలు గెలిచినావు. ఈ 5 ఏళ్ళు ఎట్టాను ఏలు కానీ ఆయన దాని కాందానికే అయినోని కానోనికి నేనే నివాళి పడతాను పోతాని నడుస్తుండొచ్చునా? గసంటోడు ఈ ఓళ్ళు ఈ పాడి కౌశిక్ రెడ్డి ప్రజలారా నేను చెప్పిన ముచ్చట్లు ఏ మాత్రం తప్పు ఉన్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టరు ఉంటే మరిగా.